కర్నూలు నగరంలోని 22, 23, 24 వార్డు పరిధిలో ఉన్న శుద్ధవాగుకు రక్షణ గోడ నిర్మించాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాంనగర్, లక్ష్మీనగర్లలో వార్డు పర్యటన నిర్వహించారు. రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా శుద్ధవాగు పొంగిపొర్లి శ్రీరాంనగర్, లక్ష్మీనగర్ కాలనీలు జలమయమయ్యాయి. గణేష్ నగర్ నుండి కేసీ కెనాల్ వెంట వెళ్లే వాహనాలు ప్రజల రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. శుద్ధవాగుకు రక్షణ గోడను నిర్మించి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక మార్లు ప్రజల చేత సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు, సచివాలయ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అర్జీలు ఇచ్చినా ఇప్పటికీ సమస్య పరిష్కరించలేదన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ వార్డు నాయకులు ఎస్ అజ్మత్, శేఖర్, రాజు, అయ్యస్వామి, కొండయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎట్లా సార్ మా పరిస్థితి? వచ్చి చూడడానికి లేదు, ఏం లేదు, అసలు పట్టించుకునే వారే లేదు. 6 గంటలకి నిలబడాలా, నీళ్లు పోయే వరకు హాస్పిటల్కి పోవాలా, మేము అక్కడ బస్ స్టాండ్ దగ్గర పోవాలి. ఇక్కడ పట్టించుకోవాలా, ఎవరైనా వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు పట్టించుకొని చేస్తే బాగుంటుంది. రాజకీయ నాయకులు నాయకులంతా ఎవరు లేదు, ఓట్ల కోసం వస్తారంటే ఆ తర్వాత ఇక్కడ ఎవరు నిలబడరు. అసలు ఓట్ల కోసం వస్తున్నారు కానీ సమస్యలు పట్టించుకోవడం. ఎమ్మెల్యేని ఎప్పుడు చూసినాము కానీ ఫోటోలోనే చూసినాం కానీ ఇంకొక ఇక్కడ జరిగింది ఒకసారి కూడా చూడలేరు. వచ్చిపోతే తెలుస్తుంది మా పరిస్థితి ఎట్లా ఉండదు, వర్షాలు ఎట్లా వస్తున్నాము. చిన్నపాటి వర్షానికి ఇట్లా నీళ్ళు వస్తే ఎవరు ఈ బాధ్యత దీనికి అని మీరేం కోరుతున్నారు? అడిగేవారు లేరు ఎవరు, అసలు ప్రభుత్వానికి అడిగేవారు లేరు. జోక్యం చేసుకుని తొందరగా అయితే దీన్ని పరిష్కరిస్తే బాగుంటుందని మా సమస్యకి వేడుకుంటున్నాం సార్. మీకు ఓకే, థ్యాంక్ యూ. నిలబడు. వర్షం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎలా నీళ్ళు వచ్చిన అడ్రాకు వచ్చిన నీళ్ళు అడ్రాకు ఆటో ఇట్లా వచ్చేటప్పుడు అది ఇట్లా పోలేక ఇట్లా పోయిందండి. దాంట్లో 10 మంది పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. అట్లా పడి ఉంటే ఏం కావాలి పిల్లలు అసలు. రెండోది వచ్చేసి ఒక పాప, స్కూల్ పాప, ఇట్లా బండి వస్తున్నది. ఆ పాప అట్లా రాగిపోయి అట్ట పాప పోయింది. జస్ట్ మిస్ అంతే. ఇంకా మన పిల్లలు అందరూ పోయి వెనక పెట్టి లాగినారు. అట్లా ఒకవేళ దాంట్లో పడి ఉంటే పాప, చిన్న పాప, పాపం 10th క్లాస్ పాప వచ్చింది కదా. దాంట్లో పడి ఉంటే ఏం కావాలి అసలు చెప్పు. నేను కూడా చెప్పాను జరిగింది. ఇప్పుడు అధికారులు ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదు? చాలా మంది వస్తుండ్రు, చూసిపోతుండ్రు, ఎవరు పట్టించుకున్నారు? వస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. ఏడేమో బండలు పెట్టారు, దానికి అడ్డమైపోయాలని ఎవరు పట్టించుకోకుండా గలీజ్ నీళ్ళు వస్తున్నాయి, పాపలు వస్తున్నాయి. చాలా భయంకరంగా ఉంది. స్మెల్ అయితే భయంకరంగా స్మెల్ వస్తుంది. ఎంతో ఎన్నిసార్లు చెప్పినా కూడా వస్తున్న బాబు చేస్తారు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరు పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులు ఏం చూస్తున్నారు? వాళ్ళు పెద్దవాళ్ళన్నా వాళ్ళు ఓట్లప్పుడు మేము ఇది కట్టిస్తాం, శుద్ధవాగు సమస్య పరిష్కరిస్తామని చెప్పినారు కదా. ఏం చేసినారు ఇంతవరకు? సంవత్సరం అయింది కదా ఇప్పటికి. ఎందుకు చేయలేదు అని అడిగినారు ఎప్పుడైనా? సంవత్సరం నుంచి రాలే. రాజకీయ నాయకులు ఎవరు రావడం లేదు. మరి ఏం చేయాలంటే ఇప్పుడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కాలనీ, మన ఎన్పిఆర్ నగరు, అట్లే గణేష్ నగరు, ఈ ప్రాంతాలకు మధ్యలో ఉన్నటువంటి శుద్ధవాగు రక్షణ కూడా లేకపోవడం వల్ల, అట్లే చిన్నపాటి వర్షానికే ఈరోజు నీళ్ళన్నీ కూడా మొత్తం అంతా నిండిపోయి శుద్ధవాగు మొత్తం నీళ్లు కాలనీలోకి వస్తున్నాయి. ఇక్కడ చూస్తే అసలు వాహనాలు మొత్తం కూడా అవతలికి ఇతలికి దాటలేని పరిస్థితి ఉంది. ఆటోలు వచ్చినా లేదా బైకులు వచ్చినా, కార్లు వచ్చినా ఏవి కూడా అవతలికి దాటాలంటే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఈరోజు ప్రజలు ఈ దాటవలసిన పరిస్థితి వస్తుంది. మరి నిన్ననే చిన్న వర్షాలు వచ్చినప్పుడు కూడా ఒక ఆటో 10 మంది స్కూల్ పిల్లలుండి ఇక్కడ నుంచి నీళ్ళలో దాటుకొని పోతుంటే అదుపు తప్పి అక్కడ నీళ్ళలో పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పిల్లల్ని ప్రజలంతా కూడా కాపాడడం జరిగింది. ఈరోజు కూడా ఆటోలు అన్ని కూడా నీళ్ళలో కనపడక ఎక్కడ దారిపోతుందో తెలియక, ఎక్కడి వరకు పెట్టిందో తెలియక ఈరోజు నీళ్ళలో మొత్తం బైకులన్నీ కూడా ఈరోజు సైలెన్సర్లో నీళ్లు పోయి, కార్లో సైలెన్సర్లో నీళ్లు పోయి అందరు కూడా వాహనాలు చెడిపోయే పరిస్థితి ఉంది. మరి ఈరోజు ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు, మున్సిపల్ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. చాలా కాలంగా ప్రజలు శుద్ధవాగు రక్షణ కూడా కట్టి మరి ప్రజల యొక్క
ఆస్తులు చెడిపోకుండా చూడాలని కోరుతున్నారు. మరి ఈ నీళ్ళన్నీ ఎక్కి ఇక్కడ శ్రీరామ్ నగర్, లక్ష్మీనగర్ మొత్తం కాలనీలను కూడా ఎక్కి పారడం వల్ల జలమయమవుతున్నాయి, ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. మరి ఆర్థికంగా ఇళ్లలోని వస్తువులన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి ఇది పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా గతంలో కూడా చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సంతకాలు చేయించిన అర్జీలు కూడా చాలా సార్లు ఇవ్వడం జరిగింది. అయినా మున్సిపల్ అధికారులు ఈ శుద్ధవాగు కూడా రక్షణ కూడా కట్టకుండా ఈ నీళ్లు పోయేదానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే శుద్ధవాగు రక్షణ కూడా నిర్మించాలి. ప్రజలకు ప్రమాదం జరుగుతున్నటువంటి ఈ శుద్ధవాగు నీళ్ళన్నీ కూడా ఇప్పుడు నిండిపోయి ఈరోజు కార్లు, వెహికల్స్ అన్ని కూడా పోలేని పరిస్థితిగా ఉంది. అక్కడేమో కేస్ కెనాల్ కు ఇంతకు ముందు ఆ శుద్ధవాగు డైరెక్ట్ కనెక్షన్ ఉండేది. డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి శుద్ధవాగు అది ఆ మురుగునీరు అంతా కూడా వస్తుందనే ఉద్దేశంతో కేస్ కెనాల్ వాళ్ళు అడ్డంగా శుద్ధవాగు గోడ కట్టారు. మరి ఈ నీళ్లు ఎక్కడ జగన్నాథ్ గట్టు నుండి బి క్యాంపు, పుల్లారెడ్డి కాలేజీ, అట్లా సి క్యాంపు, ఇన్ని కాలనీల నీళ్ళని కూడా ఈ శుద్ధవాగు వస్తున్నాయి. కాబట్టి